ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది సార్. ఉమ్. సో క్రిస్టియన్ మతం మారితే సార్ అది ఎస్సీకి ఏమైనా వర్తిస్తుందా సార్? అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, అవును సార్. వాళ్ళు మతం తీసుకుంటారు అంటే క్రిస్టియానిటీ మతం కానీ ఇంకా అదర్ ఏదైనా మతం లేకపోతే ఎస్సీ ఫలాలు అందుతాయా అనేది చాలా మందికి డౌట్. ఇక్కడ దాని మీద కూడా చాలా వరకు కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంటే నేను చెప్పడం కాదు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆలోచిస్తే ఎస్సీ వాళ్ళు హిందూ మతంలో ఉండి క్రిస్టియన్ మతానికి వెళ్తే వాళ్ళు బీసీసీ కిందకి క్యాలిక్యులేట్ అవుతారు. ఇది మనం చెప్పేది కాదు, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. సో వాళ్ళు బీసీసీ అయినప్పుడు ఎస్సీ యొక్క రిజర్వేషన్ రాదు. చాలా మంది క్వశ్చన్ ఏంటి, ఎస్సీ రిజర్వేషన్ మాకు ఎందుకు రాదు, మేము ఓన్లీ మతం మారాము, మాకు మతం మీద మారే హక్కు ఈ రాజ్యాంగం ఇచ్చింది కదా అంటారు. కానీ అదే రాజ్యాంగం ఏం చెప్పింది, మీరు హిందూ మతంలో ఎస్సీగా ఉంటూ హిందూ మతంలో ఎస్టీగా ఉంటూ నేను క్రైస్తవం గానీ ఇంకేదైనా మతం పుచ్చుకున్నప్పుడు నేను బీసీకి మారాలని అదే రాజ్యాంగం చెప్తుంటది. సో మతం మారినప్పుడు ఎస్సీ కానీ ఎస్టీ కింద ఉన్న ఫలాలు మాత్రం అందవు, వాళ్ళు బీసీసీ కిందకి వస్తారు. ఓకే సార్.